జగన్ జనానికి ఎమోషన్, అభిమానులకు కిక్, పొలిటికల్ పార్టీలకు టెర్రర్. అన్న ఒక్కసారి కనిపిస్తే చాలు కేకలు, కేరింతలు. అరువు తెచ్చుకున్న పేపర్ ఎలివేషన్స్ కు, కష్టపడి సాధించుకున్న విజయంలోని కిక్ వేర్వేరు అనడానికి జగన్ స్టైల్, జగన్ రాజకీయం ఓ ఎగ్జాంపుల్. అత్యంత శక్తివంతమైన అప్పటి సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టుకుని జైలుకు వెళ్లి ఓసారి ఓడి ఆ తర్వాత కిక్ బౌన్స్ అయి అద్భుతమైన గెలుపు చూశాడు జగన్. అందుకే జగన్ అంటే అభిమానులకు పిచ్చి. చెప్పింది చేస్తాడని, పేదల పక్షమని జనానికి పిచ్చి. లీడర్ అంటే ఫాలో అయ్యేవాడు కాదని, ఫాలోవర్స్ ను క్రియేట్ చేసేవాడని జగన్ను చూస్తే అర్థమవుతుంది. ఎల్లో మీడియా అన్నట్లే జగన్ అభిమానులు ఉన్మాదంగా ఉంటారు అనుకుంటే నిజంగానే అలాగే ఉంటారు ఉన్మాదంలా. ఎందుకంటే అతను లీడర్ కాబట్టి. ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ కార్యకర్తలు అభిమానులతో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభల్లో ర్యాంప్ వాక్ స్పెషల్. అభిమానులు కార్యకర్తల దగ్గరకు వెళ్లి కలుస్తున్నాడు. అభివాదం చేస్తున్నారు సీఎం జగన్. ఇక్కడే ఓ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటో తెలుసా? వెన్నుచూపని జగన్. అదేంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. ర్యాంప్ వాక్ పై నడుస్తూ వెళ్తున్న జగన్ తిరిగి వచ్చేటప్పుడు కూడా వెనక్కి నడుస్తున్నాడు. వెనుతిరిగి నడవడం లేదు. ముందుకు ఎలా అయితే వెళ్లాడో అలాగే వెనక్కి నడుస్తూ వస్తున్నారు. తన వీపు చూపిస్తూ వెనక్కి తిరిగి రావడం లేదు. తన ముఖం చూపిస్తూనే అదే అభివాదం చేస్తూ వెనక్కి నడుస్తున్నారు. మొన్నటికి మొన్న భీమిలి సభ కావచ్చు, నిన్నటికి నిన్న దెందులూరు సభ కావచ్చు, ర్యాంప్ వాక్ పై నడిచిన జగన్ తీరు చర్చనీయాంశమైంది. వెన్నుచూపని, మడమ తిప్పని నైజం నాది అని గర్వంగా చెప్పుకునే జగన్ సంక్షేమ పథకాల అమల్లో అలాగే ఉన్నారు. తన హావభావాల్లోనూ అదే చూపిస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు అభిమానుల మధ్యలోకి వచ్చినప్పుడు కూడా ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలోనూ వెన్ను చూపడం లేదు, తన వీపు చూపించడం లేదు. దట్ ఈజ్ జగన్. చెప్పడం కాదు, చేతల్లోనూ నడకలోనూ ఇలాగే ఉన్నారు. అలాగే ప్రవర్తిస్తున్నారు. అదే ఆచరిస్తున్నారు. ఇదే ఇప్పుడు అభిమానులకు నచ్చుతుంది. అందుకే జగన్ అభిమానులకు జగన్ అంటే పిచ్చి.